గెలిపిస్తే రాష్ట్రానికి 500 కోట్ల నిధులు తీసుకొస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు తాజాగా 259 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. కిషన్ రెడ్డి తాను చొరవ తీసుకోవడం వల్లే ఆ నిధులు విడుదలయ్యాయని చెప్పారు. అలాగే హుజూరాబాద్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ 2 ఏళ్ల మున్సిపాలిటీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించాక ఇప్పుడే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు 259 కోట్ల రూపాయలను మొదటి విడతగా విడుదల చేసింది. ఇప్పుడే 259 కోట్ల రూపాయలను ఇప్పుడే విడుదల చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికలైన వెంటనే మళ్ళా 500 కోట్లు మళ్ళీ తీసుకొస్తాం. ఎవరు? నేను, కిషన్ రెడ్డి గారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ కిషన్ రెడ్డి సాబ్ నేను ఇద్దరు పోయి మంత్రిని కలిసినాం. సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎక్కువ గెలిచినాం. మరి సంగతి ఏంటి సార్ అంటే, చలో ఇవాళ ఇప్పుడు మొదటి విడతగా 259 కోట్ల రూపాయలు ఇప్పుడే వేసారు, టీవీలలో వస్తుంది. మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు గెలిపిస్తే మళ్ళీ 500 కోట్లు పట్టుకొస్తాం. ఇది మొదటి విడతనే. ఇది కంటిన్యూగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పైసలు మొత్తం కిషన్ రెడ్డి గారు నేను పోయి పట్టుకొస్తాం.